నర్మదమ్మ గారు, సిఇఓ గారు, పల్లవి గారు, డిప్యూటీ సిఇఓ మహేందర్ గారు, మహిళలకి, నాయకులకి, ప్రతినిధులకి నమస్కారం. ఫస్ట్ టైం కావచ్చు ఒక ఎంపీ ఇట్లాంటి కార్యక్రమానికి మీ కంటోన్మెంట్ రావడం నేనే నర్మదమ్మనేమో మొట్టమొదటి మహిళ డిప్యూటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్, ఫస్ట్ మహిళ, ఫస్ట్ నామినేటెడ్ మళ్ళీ మహిళ అయింది. నీకు తప్పకుండా ప్రజల సహకారం సంపూర్ణంగా అందుతుందని, మీ అధికారుల, మీ స్టాఫ్ సపోర్ట్ అందుతుందని చెప్పి ఆశిస్తున్నామా. వాళ్ళు కూడా కంటికి ఎప్పలాగా చూసుకో. రేపు కూర్చోండి. రేపు కంటోన్మెంట్లో మహిళా దినోత్సవం బదులుగా ఇవాళ జరుపుకుంటున్నారు ప్రపంచ మహిళా దినోత్సవం. కానీ చాలామందికి తెలియని మాట ఏంటంటే, ఓ జర్మనీకో, అమెరికాకో, ఓ లండన్కో మహిళా దినోత్సవం అంటే అర్థం ఉంది, కానీ మన దేశంలో మహిళా దినోత్సవం అంటే అర్థం లేదు. ఎందుకంటే ప్రతి నిత్యం ఈ జాతి పూజించేది స్త్రీని, మహిళని. ఇది ఉత్తగా మిమ్మల్ని పోవడం కోసం అంటలేదు నేను. ప్రతినిత్యం బోనాల పండుగ జరిగితే ఏ అమ్మవారిని మొక్కుతాం మనం? మొత్తం లస్కర్ బోనాలు జరిగితే పండుగ చేయని బోనమెత్తని కుటుంబం ఉంటుందా? ఎవరు వారు? ఒక స్త్రీ. ఊళ్ళలో పోతే పోచమ్మ బోనం తీయాలి, ఎల్లమ్మ బోనం తీయాలి, పెద్దమ్మ బోనం తీయాలి. ఏ బోనమైనా, వాళ్ళు ఏ కులమైనా బోనం సమర్పించేది స్త్రీకి. అసలు మన దేశం అనాదిగా స్త్రీలను గౌరవించే, స్త్రీలను పూజించే దేశం మనది. ఇంకా ఒక సత్యం మరుణపడ్డది, అది బయటికి వస్తుంది. కానీ ఆది మానవుడు మొట్టమొదటిగా మెల్లమెల్లగా మన సంస్కారం, సభ్యత, కల్చర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఇప్పుడున్న పితృ సమాజం కాదు మనది. గణాలకు అధిపతి స్త్రీ, గణాలకు అధిపతి స్త్రీ. మాతృస్వామిక వ్యవస్థ ఉంది భారతదేశం, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ప్రపంచంలో భారతదేశానికి ఉండే స్థానం విశ్వగురు స్థానం అనేది అంటున్నాము. ఇవాళ ఆ విశ్వగురు స్థానంలో ఉన్న దేశం భారతదేశం. కాబట్టి మన దగ్గర ఉన్న సంప్రదాయాలు, సంస్కృతులు, పద్ధతులు ఎక్కడ లేవు. మీ గురించి, మీ త్యాగం గురించి, మీ గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎవరైనా చూడండి, అరే తొక్కుడు బండ కూడా తొక్కున్నాను అంటారు. ఎవరో తొక్కుడు బండ? భూమాత. చదువు చక్కగా రావాలి అంటారు, చదువుకుంటే సంస్కారం అవుతారు. ఎవరో చదువు ఎవరు? సరస్వతి తల్లి. ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం ఎవరో తల్లి. ఇవాళ ఎక్కడ చూసినా, దేని చూసినా కూడా ఇవాళ దేశాన్ని కాపాడుతున్న శక్తి పీఠాలు నా జోగులమ్మ ఎక్కడ? స్త్రీ. అందువల్ల మనం తెలిసే చేస్తున్నామా, తెలియజేస్తున్నామా కానీ అనాదిగా మనం మొక్కుతున్నా, మనం కాపాడమని కోరుతున్నా వాళ్ళంతా కూడా స్త్రీలే. స్త్రీ ఎందుకు వచ్చింది ఆ బిరుదు? తొక్కుడు పడకుండా తొక్కునంటే ఇవాళ మనం ఊళ్ళలో చూస్తాం, ఇక్కడ కూడా చూస్తాం. బాధ్యత మర్చిపోతే తండ్రి, తాగుడుకు బానిసైతే తండ్రి, అస్వస్థ గురైతే తండ్రి, పిల్లల్నే వేసుకొని పిల్లల్నే సర్వస్వంగా భావించి బతుకుతున్న తల్లి, పిల్లలే చూసుకునేవాడు. ప్రమాదవశాత్తు భర్త చనిపోతే చిన్న వయసులో కూడా 27 ఏళ్ళకి 30 ఏళ్ళకి చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోదు స్త్రీ.
ఈ పిల్లల్నే తన ఆస్తిగా భావించి ఆ పిల్లల కోసమే జీవితాంతం త్యాగం చేసే మాతృమూర్తి స్త్రీ. అదే మగవాళ్ళ ఇళ్ళలో మగవాళ్ళైతే ఇవాళ 35 ఏళ్ళకో 40 ఏళ్ళకో భార్య చనిపోయింది అనుకో, ఈ పిల్లలు ఉండగానే మరొక పెళ్లి చేసుకుంటాడు. అంటే అది చేయలేడు కాబట్టి. ఎక్కడ స్త్రీ ఒంటరిగా ఉండగలదు కానీ పురుషుడు ఒంటరిగా ఉండలేడు. స్త్రీ త్యాగం చేస్తుంది కానీ మగవాడు త్యాగం చేయడు. ఎక్కడైనా జీవోత్సవం వల్ల పడి ఉంటే భర్తకే సాకిరి చేసుకుంటారు తప్ప భర్తకు సాకిరి చేయడమే నా కర్తవ్యం అని చెప్పి భర్త తప్ప, అదే స్త్రీకి ఏమైనా అయితే మాత్రం భర్త చేయడు. మనిషిని పెడతాడు, మనిషిని పెట్టి చూసుకున్నాడు. ఇక్కడ జైలు చేస్తాడు. గంత తుక్కుడు బండకున్నంత త్యాగమూర్తి స్త్రీ కాబట్టి ఇవాళ మన దేశంలో స్త్రీలని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది కాకుండా ప్రతి నిత్యం మనం బ్లడ్లోనే ఉంది, మన సంస్కృతిలో ఉంది, మన సాంప్రదాయాల్లో ఉంది కాబట్టి స్త్రీనే, స్త్రీల గొప్పతనం గురించి ఇవాళ మా కంటోన్మెంట్ ఉంది. మురికిని సాఫ్ చేసి ఇవాళ వెలుగునిచ్చేది నా స్త్రీ. మొన్న మా దవాఖానలలో కరోనా వచ్చి ఎవరు పోకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం చాలా సులభం, మందు చేయడం సులభం. కానీ మలమూత్రాలు సాఫ్ చేసేటువంటి కర్తవ్యం అది పనిచేస్తే కరోనా చచ్చిపోతారని చెప్పి భయం కంపితులైనప్పుడు నేను స్వయంగా చూసిన గాంధీ హాస్పిటల్లో 15,000 రూపాయలు ఇస్తే పనిచేయలే. స్త్రీమూర్తిగా సమాజాన్ని కాపాడే బాధ్యతలో ఉన్నటువంటి నా శానిటేషన్ వర్కర్, నా స్త్రీ మలమూత్రాలు సాఫ్ చేసి కాపాడిన జాతి. అందువల్ల స్త్రీ ఊళ్ళలో పోతే మీకు కూడా సంబంధాలు ఉంటాయి. వ్యవసాయ పనులన్నీ కూడా భర్త 1 లీటర్ పెట్రోల్ పోసుకొని సైకిల్ మోటార్ వేసుకొని అటు ఇటు తిరిగితే కూలీలో పెట్టుకొని పొలం కాడికి సర్ది కట్టుకొని పోయేటువంటి భార్య స్త్రీ మాత్రమే. ఇవాళ పాడి పరిశ్రమలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, మీకు తెలుసా అసలు గ్రామీణ ప్రాంతాలలో నీ ధాన్యం కొనుగోలు, అది ఏ ధాన్యమైనా కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఇవాళ అన్నిటినీ కొని ఇవాళ ఆదుకుంటున్నది స్త్రీ. ఆశా వర్కర్ రూపంలో ఆదుకుంటుంది స్త్రీ, అంగన్వాడీ టీచర్ రూపంలో ఆదుకుంటుంది స్త్రీ, జనాభా లెక్కలు తీస్తుంది స్త్రీ, మార్కెట్లో ధాన్యం కొంటుంది స్త్రీ, సఫాయి కార్మికులుగా చేస్తుంది స్త్రీ, కుటుంబాన్ని గాడిలో పెట్టింది స్త్రీ, దారి తప్పకుండా చూసే స్త్రీ, సంస్కారాన్ని అందించే స్త్రీ. అందుకని స్త్రీని ఎన్నెన్ని విధాలుగా తక్కువనే కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను కూడా మా ఆవిడ చేస్తూనే బతలేను. నేను 25 ఏళ్ళు అవుతుంది, ₹1 పని చేయలేను. నా పనికి దేవుడు తిరుగు అంటాడు. మా ఆవిడనే నాకు మొత్తం చేసి నాకు సహకారం అంటే. మా పిల్లలకు మొన్న చిన్నప్పుడు స్కూల్కి పోతే పేరెంట్స్ అని రావడం నా పేరు రాకపోయింది. నేను అందుబాటులో ఉన్నవాడు కాదు కాబట్టి, నీ బాధ్యత ఉన్నాడు కాదు కాబట్టి, వాళ్ళు 24/7 అన్ని రకాలు ఆదుకునేది స్త్రీనే కాబట్టి తల్లి పేరు రాసింది తప్ప నా పేరు రాయాలి. ఒక్కది స్త్రీ. ఇక్కడ అమ్మ అన్నాడు తప్ప మొదలు నాన్న అన్నాడు. పుట్టంగానే ఏమంటారు పిల్లలు? అమ్మ అంటారు. మొట్టమొదటి గురువు, మొట్టమొదటి మాట మనిషికి వచ్చేది అమ్మని. ఆ అమ్మ అప్పుడప్పుడు అవమానపడుతుండొచ్చు, ఆ అమ్మ ఒక్కొక్కసారి హింసపడుతుండొచ్చు, ఆ అమ్మ ఒక్కొక్కసారి అనేక రకాల బాధ గురికి అవుతుండొచ్చు. కానీ అమ్మని రిప్లేస్ చేసేది ఈ జగత్తులో లేదు కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరి శుభాకాంక్షలు. నమస్కారం.